హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బేసిక్ ఎడ్యుకేషన్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మరో ముఖ్యమైన ఇంపార్టెంట్ అప్డేట్ ముందుకు వచ్చాం. తెలంగాణలో నిరుద్యోగ వృత్తికి సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ముందుకు వచ్చాం. నిరుద్యోగులకు తాజా బడ్జెట్ భారీగా ఊరటనిచ్చింది. ఎన్నికల హామీలో భాగంగా నిరుద్యోగులకు నెలకు 3,016 ఆర్థిక సహాయం ఇస్తామని టీఆర్ఎస్ చేసిన హామీ నిలబెట్టుకుంటుంది. దీనికి సంబంధించి రెండోసారి అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు గారు 2019-20 బడ్జెట్లో నిరుద్యోగుల వృత్తికి భారీ మొత్తంలో నిధులు కేటాయించారు. ఈ వార్షికానికి వచ్చేసి 1,810 కోట్లు బడ్జెట్లో పొందుపరిచారు. ప్రస్తుత బడ్జెట్లో నిధులు కేటాయించిన ప్రభుత్వం నిరుద్యోగ వృత్తికి మార్గదర్శకాలు రూపొందించాలని అధికారులను ఆదేశించింది. తాజాగా బడ్జెట్లో పేర్కొన్న విధులతో ఏడాది పాటు 5 లక్షల మందికి నిరుద్యోగ వృత్తి అందించవచ్చు. నిరుద్యోగుల గణాంకాలపై ప్రభుత్వం వద్ద స్పష్టమైన వివరాలు లేవు. నిరుద్యోగ వృత్తికి ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్లో రిజిస్ట్రేషన్ తప్పనిసరి చేయనున్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. ఈ లెక్కన రాష్ట్ర వ్యాప్తంగా ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్లో 13,65,000 మంది నమోదైనట్లు కార్మిక ఉపాధి కల్పన శాఖ గణాంకాలు చెబుతున్నాయి. సాధారణంగా 10వ తరగతి పూర్తి చేసుకున్న ప్రతి వ్యక్తి ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్లో నమోదు చేసుకోవాలి. అలా నమోదు పత్రాన్ని చూపిన తర్వాతే ఉద్యోగాల్లో చేరేందుకు అర్హత ఇవ్వాలి. ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ నిబంధనలు ఉన్నాయి, కానీ వీటి అమలు పక్కాగా జరగడం లేదు. కొన్ని కేంద్ర ప్రభుత్వ శాఖలు మాత్రమే ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ నిబంధనలు అమలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో సీనియారిటీ కోసమో లేక ఇతర ఆధారాల కోసమో తప్ప పేరు నమోదుపై నిరుద్యోగులు సైతం పెద్దగా ఆసక్తి చూపడం లేదు. తాజాగా ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్లో ఆన్లైన్ నమోదు అవకాశం ఇవ్వడంతో 2 ఏళ్లలో అదనంగా 5 లక్షల మంది నమోదు చేసుకున్నారు. మరోవైపు ఉద్యోగాల భర్తీకి సంబంధించి పబ్లిక్ సర్వీస్ కమిషన్లు వన్ టైం రిజిస్ట్రేషన్ నమోదుకే పరిమితం చేస్తున్నాయి. ప్రస్తుతం టీఎస్పీఎస్సీలో వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకున్న వారి సంఖ్య 20 లక్షల పైమాటే. నిరుద్యోగ వృత్తిపై ప్రభుత్వం మార్గదర్శకాలు రూపొందిస్తే కేటగిరీల వారీగా ఉన్న నిరుద్యోగుల లెక్కలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఈ ఏడాది దాదాపు 5 లక్షల మందికి నిరుద్యోగ వృత్తి అందే అవకాశం ఉంది. రాష్ట్రంలో ఉన్న లెక్కల ప్రకారం 13,65,000 మంది నిరుద్యోగులు ఉన్నట్లు అంచనా వేశారు. సో ఫ్రెండ్స్, ఇది నిరుద్యోగ వృత్తికి సంబంధించి ఈసారి ఒక 5 లక్షల మందికి పొందే అవకాశం ఉంది. నెలకు 3,016 రూపాయలు నిరుద్యోగ వృత్తిగా అందనున్నారు. అలా సంవత్సరానికి 32,000 పైచిలకు రూపాయలను నిరుద్యోగ వృత్తిగా ఎవరైతే ఇలా 5 లక్షల్లోపు ఉంటారో వారు అందుకొనున్నారు. ఫ్రెండ్స్, నిరుద్యోగ వృత్తిపై ఎప్పుడు మార్గదర్శకాలు వచ్చినా మన ఛానల్లో పోస్ట్ చేయబడతాయి. అవి మిస్ కాకుండా ఉండాలంటే మన బీఎస్కే ఎడ్యుకేషన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.